హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గార్లిక్ రైస్ అండి. ఈ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రైస్ అనేది హెల్త్కి కూడా ఎంతో మంచిది. కర్రీస్ వండడానికి టైం లేనప్పుడు చాలా సింపుల్గా మనం ఈ రైస్ అనేది తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ గార్లిక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెల్లుల్ని పొట్టు వలిచి పెట్టుకోవాలి. 10-15 వెల్లుల్లి దాకా పొట్టు వలిచి తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మనం తీసుకునే రైస్ని బట్టి కారం వేసుకోవచ్చండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, మనం ఇలాగా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఇవి కాస్తంత వేగిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఇలాగా తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుందామండి. ఈ వెల్లుల్లి కారం అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి. ఈ వెల్లుల్లి రైస్ అనేది హెల్త్కి ఎంతో మంచిదండి. మనకి వర్షాలు పడే టైం కాబట్టి మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబులని, దగ్గులు అలాంటివి అనేవి ఉంటాయి కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటుందండి. ఈ వెల్లుల్లి రైస్ అనేది అంత మంచిదన్నమాట. చూసారు కదండి, వెల్లుల్లి మొత్తం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకుందామండి. రైస్ అనేది మనం ఉడికించైనా వేసుకోవచ్చు, లేకపోతే రైస్ ఎప్పుడైనా మిగిలినప్పుడు కూడా ఇలాగ మనం వెల్లుల్లి రైస్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా ఆ తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. ఇలాగా రైస్ మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుందామండి. అంతేనండి, 5 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది వేడివేడిగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మనకి ఈ వెల్లుల్లి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.